ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. కీర్తనల గ్రంథము 120వ కీర్తన మొదటి చరణం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 120వ కీర్తన శ్రమను గూర్చి తెలియజేస్తుంది. దావీదు మహారాజు యొక్క జీవితంలో కలిగిన శ్రమలు, ఆ శ్రమలలో ఆయన దేవునికి ప్రార్థించిన విధానము, దేవుడు తనకి ఉత్తరము అనగా జవాబిచ్చిన విధానము ఇందులో వ్రాయబడి ఉన్నది. ఎలాంటి శ్రమలను దావీదు ఎదుర్కొంటున్నాడంటే, అబద్ధములాడు మనుషులు, మోసకరమైన మనుషులు, ప్రాణమును మృంగివేసే మనుషులు, మోసకరమైన నాలుక గల జనులు, అంతేకాకుండా తంగిడి నిప్పులతో కూడిన బాణాలను విడిచిపెట్టిన మనుష్యులు, బలాజ్యుడు వాడి గల బాణములు గలవారు, ఇలాంటి జనుల మధ్య కలహప్రియుల యొద్ద ఆయన చిరకాలము కాపరముంటున్నాడు. ఆయన జీవితంలో సమాధానాన్ని కోరుకుంటున్నాడు, కానీ అక్కడ సమాధానము లభించుటలా వారు కలహమును కోరుకునుచున్నారని దావీదు తెలియజేయుచున్నాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఇలాంటి జనుల మధ్య నివసించుచున్నారేమో, మీ పరిస్థితులు కూడా ఆ విధంగా ఉన్నాయేమో. దేవునికి ప్రార్థన చేయండి. అలాంటి పరిస్థితుల మధ్య, అలాంటి జనుల మధ్య దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. ఈరోజు నువ్వు ప్రార్థన చేయి నీ శ్రమలను గురించి. ఆయన నీకు ఉత్తరం ఇచ్చేవాడిగా, జవాబునిచ్చేవాడిగా ఉన్నాడు. నీకోసం ఎవరో ప్రార్థన చేయటం కాదు, నీకోసం ఎవరు విజ్ఞాపన చేయటం కాదు, నీకు విన్నపాన్ని ఎవరికో తెలియజేయటం కాదు, లేక నీకున్నటువంటి సమస్యలు పోవడానికి ఎక్కడికెక్కడికో పరుగులు పెట్టి ప్రయాసపడ్డం కాదు. నీవు ప్రార్థన చేయి. నీకు శ్రమ కలిగింది, ప్రార్థన చేయి. నీకు ఇబ్బంది కలిగింది, దేవుని సందులో ప్రార్థించు, విజ్ఞాపన చేయి, మోకరించు, దేవుని సందులో ప్రార్థన చేయి. ఒక్క గడియ మేల్కొని ప్రార్థన చేయి. తప్పక దేవుడు నీ జీవితంలో అద్భుతములను చేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన ద్వారానే దేవుడు కార్యములు చేయబోతున్నాడు. ప్రార్థన ద్వారానే దేవుడు శ్రమ నుంచి విడిపించబోతున్నాడు. ప్రార్థన ద్వారానే మీ శత్రువుల యొక్క బలమునంతా కూడా దేవుడు వెనుకకు త్రిప్పబోతున్నాడు. మీ శత్రువుల పైన మీకు జయమును ప్రార్థన ద్వారానే దేవుడు దయచేయబోతున్నాడు. క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థనకు సమయం కేటాయించండి. మీ జీవితాల్లో ప్రార్థనకు టైం లేదని మీరు సాకులు చెప్పవద్దు. సాకులు చెప్పేది సాతాను యొక్క ఆత్మ, ప్రార్థించలేనిది సాతాను యొక్క ఆత్మ. మీరు ప్రార్థించండి, తరువాత మీ పనులను చక్కబెట్టండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అట్టి ధన్యత, అట్టి అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు దేవుడు మీ జీవితంలో చెయ్యునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, సజీవుడవైన తండ్రి, నీ బిడ్డలు దావీదు వలె ప్రార్థించువారిగా, దావీదు వలె విజ్ఞాపన చేయవారిగా, శ్రమలో నీకు మొర్రపెట్టువారిగా నీ బిడ్డలను ఆశీర్వదించండి. నీ బిడ్డల జీవితాల్లో నాయనా శ్రమలను దూరము చేయ, శ్రమ నుంచి విడుదల కలుగచేయి, శ్రమ నుంచి వారిని తప్పించి రక్షించి కాపాడి దర్శించమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.